ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలకు నరాల బలహీనత అనే వ్యాధి ఉందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అలాంటి వైసీపీ నేతలందరికీ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యం అందించాలని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్కా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు శిబిరాన్ని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం జెడ్పీ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల వైద్యం కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పారు. ఇంత చేస్తున్న ప్రతిపక్ష వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు ఈరోజు తిరుపతిలో పెద్ద కార్యక్రమం అవుతా ఉంది. మహిళలకు సంబంధించి మహిళలు ముందుకెలా తీసుకెళ్ళాలి, సకాలంలో వైద్య సదుపాయం అందితే మనుషులు ఏ విధంగా ప్రాణాపాయం నుంచి బయటపడతారో, ప్రాణాలు కాపాడుకుంటారో మనం చూస్తున్నాం. వైద్యో నారాయణో హరి. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు. సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి మహిళలు ఈరోజు తిరుపతిలో పెద్ద కార్యక్రమం అవుతా ఉంది. మహిళలకు సంబంధించి మహిళలు ముందుకెలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి చేతి నిలబడు. నిజమైన ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటి వాళ్ళకి మనం ఎక్కడ గుర్తించకపోవచ్చు, మనం ఎక్కడ కనుగొనకపోవచ్చు, కానీ ఇటువంటి వారు గ్రామానికి 10-15 మంది దాకా ఉంటారు. ఎస్ఎస్జి గ్రూప్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. చేసి 4 రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టి చదివించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగున్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు ఎక్కడ కూడా అశ్రద్ధ వహించకుండా ఏమన్నా కొద్దిగా